మనోహరి మనసే నిన్నే తిలకించగా ప్రశాంతము ప్రవాహమై వస్తుంది నాగరికి. ఇవి ఎందుకు పాడానంటే దీని వెనక అంటే సారీ విజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ సింగింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దట్ యునో కరేజ్ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బట్ అది ఎందుకు పాడానో మీరు నేను చెప్తాను. సో నేను సినిమాలోకి వచ్చిన కొత్తల్లో అరే కమల్ హాసన్ గారు లేకపోతే అంటే అఫ్కోర్స్ నేను అన్నయ్య చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ అభిమాని, బట్ అట్ ద సేమ్ టైం మేకప్ విషయం బట్టి రకరకాల రోల్స్ చేస్తున్న టైంలో అరే కమల్ హాసన్ గారు ఎట్లా ఇలా నేను 5 hours 6 hours కూర్చొని అలా మేకప్ చేసేసుకొని సినిమాలు చేస్తారు. తర్వాత హాలీవుడ్ లో ఎడీ మర్ఫీ లేకపోతే అలా క్యారెక్టర్స్ అంటే అంత గొప్ప పాత్రలు అంత గొప్ప పర్ఫార్మెన్సెస్ ఎలా వీళ్ళు చేస్తున్నారు అనుకునేవాడిని. అంటే అఫ్కోర్స్ అంత గొప్ప పర్ఫార్మెన్సెస్ చేయాలంటే అంత గొప్ప రైటింగ్ కావాలి. అండ్ ఆ టైంలో నేను చాలా అరే ఐ షుడ్ డూ సంథింగ్ లైక్ అరే నాకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తుందా ఇలా ఒక క్యారెక్టర్. అంటే ఇప్పుడు చాలా మంది అంటున్నట్టు దే డోంట్ నో అంటే ఇలాంటి ఈ ఫోటో తర్వాత ఇప్పుడు నేను నించుంటేనే నన్ను గుర్తుపడతారు, లేకపోతే అసలు ఆ సెట్ లో ఎవరో సినిమా అనుకునేవారు, వచ్చేవారు ఎవడీడు అని వెళ్ళిపోయారు. సో అలా అనుకునేవాడిని. కొన్ని క్షుద్రబుద్ధులు కూడా చేశాను ఇలాంటివి నాకు వస్తే బాగుందని. అయితే ఒకనొక రోజు ఆ పూజలన్నీ ఫలించి ఒక మనిషి నాకు కాల్ చేసాడు. అది ఒక వేరే స్టోరీ, అది నేను తర్వాత చెప్తాను. అలా ఫోన్ చేసి రాబోతుడు స్టోరీ చెప్పాడు, అంతా అయిపోయింది అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ లో వచ్చేస్తాను స్టోరీ చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ డే షూట్ కదా, కాల్ టైం నా మేకప్ చీఫ్ నా మేకప్ పర్సన్ మురళికి కాల్ టైం వచ్చింది. సో సార్ 4 o'clock కి స్టార్ట్ అయిపోదాం అండి, 3:30 కల్లా స్టార్ట్ అయితే 4 కల్లా లొకేషన్ లో ఉంటాం. సరేరా నేను వర్కౌట్ చేసుకొని 2 o'clock కి 3:30 కల్లా రెడీ ఉంటాను మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం కదా సార్ తెల్లవారు 3:30కి అండి. తెల్లవారు 3:30కి నువ్వు నేను ఏం చేస్తాం, ప్రొడక్షన్ రాదు ఆయన 3 సరే ఫోన్ పెట్టాను ఏదో వేరే ప్రొడక్షన్ కాల్ టైం ఏంటో మంది కాదనుకున్నాను. తర్వాత మళ్ళీ మహా ఫోన్ చేస్తాను, మహా ఇది అదే 3:45 ఉంటే సరిపోద్ది అంటే తెల్లవారు ఆ తెల్లవారే షూర్ ఓకే డన్. ఏదో ఓకే ఫైన్ ఫస్ట్ డే కదా మేబీ మేకప్ ట్రయల్స్ అవన్నీ ఉంటాయని చెప్పి 4 o'clock వెళ్ళాను. ఒక 5 hours అయిపోయింది టైం అంతా. 9 o'clock కి లొకేషన్ లోకి రావాలి. 9 o'clock లొకేషన్ లోకి వచ్చాను అండ్ షూట్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 9 మొదలు పెడితే నైట్ 9 అయింది, 12 అయింది, 2 అవుతుంది. సరే ఈరోజు ఫస్ట్ డే కదా అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ డే కలిసాడు, 2వ రోజు కూడా ఎలాగైంది, 3వ రోజు కూడా ఎలాగైంది, 4వ రోజు 5వ రోజు నాకు ప్యాక్ అయిపోతుంది. అబ్బాయి మహా ఇది అంటే ఇంకా ఎన్ని రోజులు వెళ్ళారు మనం జస్ట్ ఈ మేకప్ ఒక రోజు 5 గంటలు ఇలా కూర్చొని సరే ఎన్ని రోజులు చేస్తామంటే ఒక 80-85 days ఇలా ఉంటది సత్య అన్నాడు. 80-85 days ఇలా సరే. దాని తర్వాత నేను నెక్స్ట్ డే మహా దగ్గరికి వెళ్ళి మహా నా వల్ల కాదు గురు, నేను 12 గంటలు ఈ క్యారెక్టర్ లో ఉండి ఇంటికి వెళ్ళి నేను ఈ క్యారెక్టర్ లో బిహేవ్ చేస్తున్నాను, అందరినీ తిట్టేస్తున్నాను, లేకపోతే రామప్పలాగే బిహేవ్ చేస్తున్నాను, నాకు ఐ హావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. నాకు ఏదైనా చేయి బాస్ నాకు నా వల్ల కావట్లేదు. బికాస్ ఇట్స్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ఆబ్వియస్లీ మీరు టీజర్ చూసిన వాళ్ళందరికీ అర్థం అవుతుంది క్యారెక్టర్ ఏంటన్నది. అండ్ సినిమా చూస్తే ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది అనుకోండి. బట్ ఆ పాయింట్ లో ఐ వాంటెడ్ మహా నాకు డిటాక్స్ కావాలి, ఇంటికి ఇలా వెళ్ళలేకపోతున్నాను నేను, ఇంటికి వెళ్ళి మళ్ళీ కావాలంటే ఫ్రెష్ గా వస్తానంటే సరే ఒక 2 days ఇవ్వని చెప్పి దాని తర్వాత నన్ను ఒక రోజు సెట్ అందరినీ పిలిపించి నైట్ కూర్చోబెట్టి ఈ సాంగ్ వినిపించాడు. అదే ఓ సుందరి సాంగ్. నేను ఎందుకు ఇది పాడానంటే
O Sundari song is a detox for all of us. Vijay sir, thank you so much for giving that song, because నా ఒక్కరికే కాదు, సెట్ మొత్తం ఎవ్రీడే సినిమా అయిపోయిన తర్వాత we all sit, we listen to the song and we go home. That's what O Sundari అంటే అంత బ్యూటిఫుల్ సాంగ్. అంటే ఒక విమెన్, అంటే ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ విమెన్. అండ్ మీరు చూసినట్టయితే మహా గొప్పదనం ఏంటంటే దీపా థామస్ అండ్ సత్యదేవ్ ఇన్ ఓ సుందరి అని వేసాడు. అది తన విమెన్ కి ఇచ్చే ఒక రెస్పెక్ట్. అండ్ దట్ ఈస్ వాట్ మహా ఇస్ అబౌట్, యూనో. అండ్ ముగ్గురు ఆర్కియాలజిస్ట్ అని లేకపోతే ఇంకోటని పిలుస్తుంటాము, ఎందుకంటే బాగా పిండుకొని తగ్గుతూ ఉంటాడు పర్ఫార్మెన్సెస్. ఐ థింక్ ఇందాక శరత్ అనురాగ్ గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు, అరే బస్ ఇది సాంగ్ లో ఇలాంటి సక్సెస్ఫుల్ మాట్లాడుతున్నారు, ఒక అంత ఎక్సైటెడ్ మాట్లాడుతున్నారు అంటే దట్స్ వాట్ రావ్ బహదూర్ ఇస్ అబౌట్. అండ్ వాళ్ళు అలా మాట్లాడడం చూసిన నిజంగా అరే ఓకే, ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ సినిమా చూసింది, నేను ఇంకా చూడలేదు. అరే మా ప్రొడ్యూసర్లు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, అండ్ వీ నో వాట్ యూ హావ్ డన్, వీ నో వాట్ వెంకటేష్ మహా హస్ డన్. రావ్ బహదూర్ గుర్తుపెట్టుకోండి, ఒక బాహుబలి, ఒక వారణాసి, ఏ స్కేల్ లో, అంటే ఒక అవతార్, ఈ సినిమాలన్నీ మిమ్మల్ని ఏ రేంజ్ లో, ఏ స్కేల్ లో అయితే మిమ్మల్ని ఇష్టపడి బాగా దాన్ని మిమ్మల్ని కూర్చోబెట్టగలిగాయో, రావ్ బహదూర్ మా స్కేల్ లో మిమ్మల్ని అలాగే కూర్చోబెడుతుంది. ఇది మై ప్రామిస్. రావ్ బహదూర్, యూ ఆల్ ఇందాక అనురాగ్ అన్నట్టు, యూ ఆల్ ఫీల్ హ్యాపీ దట్ యూ అటెండెడ్ దిస్, అండ్ యు ఆర్ అవర్ ఫస్ట్ సపోర్టర్స్, అవర్ ఫస్ట్ బిలీవర్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. అంటే వెంకటేష్ మహా, నేను ఇవన్నీ తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, కానీ అనురాగ్ నాకు మోటివేషన్ ఇచ్చాడు, పర్లేదు మాట్లాడే వచ్చిందంతా అని. ఎందుకంటే అంత హ్యాపీగా తను అంత ఫ్రీగా శరత్ అండ్ అనురాగ్ గోపాల్ రెడ్డి గారు అంత మాట్లాడుతున్నప్పుడు ఐ ఫీల్ ఐ షుడ్ ఇది నేను కొంచెం దాచుకోవాల్సిన అవసరం లేదు బాస్, ఇంత కాన్ఫిడెంట్ గా నేను చెప్తున్నా. వెంకటేష్ మహా అనే వ్యక్తి నేను 2017 లోనో 18 లోనో ఎగ్జాక్ట్ గా డేట్ గుర్తులేదు, రంగస్థలం అనే సినిమా తీయాలి. చరణ్ గారు సుకుమార్ గారు రంగస్థలం గారు, మహా ఒక రంగస్థలం రాసుకున్నాడు. అప్పుడు ఆ సినిమా మాకు వర్కౌట్ కాలేదు ఫర్ వేరియస్ రీజన్స్, ప్రొడ్యూసర్స్ దొరకలేదు. మీలాంటి ముగ్గురు ప్రొడ్యూసర్స్ మాకు ఆ టైంలో లేరు. సో మహా అప్పుడు ఏమన్నాడంటే, సత్య నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకొని వస్తాను, ఆ షార్ట్ ఫిల్మ్ మన ప్రొడ్యూసర్ చూపిస్తే మనకి ఎవరో ఒకటి డబ్బులు పెడతారు, అది నాకు కాన్ఫిడెన్స్ అన్నాడు. ఓకే ఫైన్ అన్నాను. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, కనిపించట్లేదు, కాల్ లేదు, ఏం లేదు. అయితే ఇంకా ఇలా వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, ఇది కామన్ కదా, మనోడు ఇంకా రాడేమో అనుకున్నా. కట్ చేస్తే 1 year తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ పేరే కేర్ ఆఫ్ కంచరపాలెం. తను మాయమైపోయి ఆ 1 year తర్వాత నన్ను ప్రీమియర్ పిలిచాడు. నేను ప్రీమియర్ పిలవడం, అప్పటికే ఆ ప్రీమియర్ ఇట్ వాస్ లైక్ క్రేజీ. అంటే వెళ్తున్న ప్రతి ఒక్కరు బాసు కేర్ ఆఫ్ కంచరపాలెం అసలు ఫుల్ సూపర్ హైట్ నడుస్తుంది. అది ఎవరికైనా చెప్పాలంటే ఇతను నాకు తను చెప్పేది వస్తుంది చెప్పాలంటే నాకు పైన, అంటే దట్స్ హౌ ఇట్ వాస్. వెంకటేష్ మహా వెళ్ళి కేర్ ఆఫ్ కంచరపాలెం చేసాడు. నేను ఆ ప్రీమియర్కి వెళ్ళాలా వద్దా, ఆల్రెడీ నాకు కాల్ వచ్చింది రమ్మని చెప్పి. మహా చేయలేదు. మహా దీంట్లో ఎవరో ఫోన్ చేశారు, వెళ్దాం వద్దా ఇలా దీంట్లో ఉన్నాను. సరే వెళ్దాం అనే టైంకి షో క్యాన్సిల్, ఇంకేట్లే డైరెక్ట్ థియేటర్ లో చూడమని చెప్పారు. అప్పటికే నాకు అన్ని ఎండింగ్ కానీ అన్ని ఫ్రెండ్స్ అందరూ చెప్పేశారు. అండ్ ఈవెన్ దో థియేటర్ ఎక్స్పీరియన్స్ వాస్ అమేజింగ్. కేర్ ఆఫ్ కంచరపాలెం, లైక్ అనురాగ్ అండ్ టాకింగ్, ఇట్ వాస్ వన్ ఆఫ్, అంటే IMDb ఇండియాస్ టాప్ 10 లో ఉంటుంది కదా అది. కేర్ ఆఫ్ కంచరపాలెం టాప్ చార్ట్స్ లో ఉంటుంది. అండ్ ఓకే మావాడు ఇంకా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, ఇండియా మొత్తం చూస్తుంది, ప్రతి వాళ్ళు పొగుడుతున్నారు, ఇంకా అయిపోయింది, ఇంకే మనం వెళ్ళి రంగస్థలం అంటే కొడతాడేమో. సరే ఊరుకున్నాను. దాని తర్వాత ఒక రోజు రాత్రి 12 గంటలకి మా మెసేజ్ చేస్తాడు, సత్య మనం రేపు మార్నింగ్ కలవచ్చాను. కలిసాను. అన్నేళ్లు మాయమైపోయిన వ్యక్తి ఉమామహేశ్వర గురుపస్య అనే సినిమాతో మళ్ళీ సత్య నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నానని ఉమామహేశ్వర గురుపస్య అనే సినిమా మేపడం కలిసి చేసాం. సో దట్ ఈస్ మహా. అంటే వెంకటేష్ మహా విల్ నాట్ గో బై ద నార్మల్ నార్మ్స్. అంటే ఇప్పుడు సినిమా హిట్ అయిపోయిందంటే మనుషులు మర్చిపోయే రకం కాదు. నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ
ఉమామహేశ్వర గ్రూప్ వచ్చిన సినిమాతో తిరిగి వచ్చి మేము ఇద్దరం ఆ సినిమా చేసి యూ ఆల్ నో వాట్ బిగ్ హిట్ ఇట్ వాస్ డ్యూరింగ్ కోవిడ్. అఫ్ కోర్స్ ఇట్ వాస్ సపోజ్ టు బి థియేట్రికల్ రిలీజ్. ఆ టైంలో ప్రభాసన్ వస్తాడు అనుకున్నాం, రాజమౌళి గారు వస్తారు అనుకున్నాం, కాకపోతే కోవిడ్ వచ్చింది. సో దానివల్ల మాకు థియేట్రికల్ రిలీజ్ లేకపోయింది. ఆర్కా మీడియా వాజ్ ప్రొడ్యూసర్స్. తర్వాత 4 ఏళ్ల పాటు తర్వాత మళ్ళీ మేము చేద్దాం అనుకున్నాం. టచ్ లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు మెసేజ్ వస్తున్నాయి, లేదు ఎక్కడున్నావు మహా అంటే కోల్కతాలో ఉన్నానంటాడు ఒకసారి, వారణాసిలో ఉన్నానంటాడు ఒకసారి, అక్కడెక్కడో జంగల్ లోపల ఏదో వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాను అంటాడు. ఎక్కడ పడితే అక్కడ 4 ఏళ్ళు అసలు ఇండియా మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే హీ వాజ్ రైటింగ్ రావ్ బహదూర్. దట్ మ్యాన్ వాజ్ యాక్చువల్లీ ట్రావెలింగ్ అక్రాస్ ఇండియా టు రైట్ రావ్ బహదూర్. అండ్ రావ్ బహదూర్ అనే అంటే నేను నిజంగా చెప్తున్నాను, దిస్ మ్యాన్ విల్ బి సెలబ్రేటెడ్. వెంకటేష్ మాహా విల్ బి సెలబ్రేటెడ్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ రావ్ బహదూర్. ఇందాక గోపాల్ రెడ్డి గారు అన్నట్టు ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వలేదు, గ్యాప్ రాలేదు, ఇచ్చాడు. సో he will be back with రావ్ బహదూర్ అండ్ లైక్ హౌ I'm telling you he'll be, అంటే ఇన్నాళ్ళు మనకు సెలబ్రేట్ చేసుకోలేదు తన్ని, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి he will be celebrated by Indian audience, and that is what I can say about రావ్ బహదూర్. And I'm glad and fortunate in whatever adjectives now, whatever అన్ని to be part of for playing Bhuvanam Ramappa Rao Bahadur. That's the character that I played in this film. It's an easy thing, to be honest, for sitting for 5 hours, getting the makeup done, working for 12 hours a day. But trust me, I think Maha worked more than 48 hours per day. That's what I can say. That's what he has done for this film. Yalara ani logical akandi 45 gantalu 24 avani kaadu, exaggeration kaadu. That's what he has done for this film. And that is one circle. And me and Maha, అంటే దీనికి 4 సర్కిల్స్ ఉన్నాయి, ఇది ఒక సర్కిల్. నేను మాహా మళ్ళీ కలిసి అక్కడెక్కడో చేద్దాం అనుకున్న సినిమాని రావ్ బహదూర్ అనే సినిమాతో ఒక సర్కిల్ క్లోజ్ అయింది. అలాగే గోపాల్ రెడ్డి గారు నేను ఇందాక ఆయన అన్నట్టు మేము ఇద్దరం ఒక సినిమా చేయాలి. అన్ఫార్చునేట్లీ ఆ సినిమా మేము చేయలేకపోయాం. బట్ మళ్ళీ మేము మనందరం కలిసి అండ్ ఆ సినిమా తర్వాత ఆయన యశోద చేశారు, కా చేశారు, అండ్ మొన్న రీసెంట్ గా ఒక సినిమా చిదంబరం అనే సినిమా చేశారు. అండ్ మనం మళ్ళీ ఆ సర్కిల్ క్లోజ్ చేసాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ us, అండ్ థ్యాంక్ యూ. మీరు అన్నట్టు ఈ సినిమాకి మీరు ముగ్గురు అది మెయిన్ పిల్లర్స్, అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఇండక్టెడ్ ఫర్ బిలీవింగ్ us. ఎందుకంటే నేను మాహా విజన్ బిలీవ్ చేయడం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మేము సినిమా చేస్తున్నాం. మాహా నాకు కథ చెప్పక్కర్లేదు, సినిమా ఈ రోజు డేట్ రమ్మంటే వచ్చేస్తాను నేను. బట్ అదే రేంజ్ లో మీ ముగ్గురు బిలీవ్ చేస్తారు. సో ఇట్స్ ఆల్వేస్ స్పెషల్ టు హ్యావ్ పీపుల్ లైక్ యూ, శరత్, and Anurag. And third circle వచ్చి Anurag and Sharath. Blockbuster అనే సినిమా మీ అందరికి ఐడియా ఉందా? సో దానికి నా ఫస్ట్ సపోర్టర్స్ వీళ్ళే. నా డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ అప్రోచ్ అయింది, నేను చార్జెస్ పెట్టినా ఫస్ట్ ఇది ఆ సినిమా కొద్దిగా ఏదైనా చేసి పెట్టింది అని చెప్పి. సో ఫ్రమ్ దేర్ టుడే వి స్టాండ్ హియర్ అండ్ దే ప్రొడ్యూసింగ్ మై ఫిల్మ్. సో దట్స్ ఎ గ్రేట్ విన్ ఫర్ మీ. And the fourth circle, అమీర్పేట్ కాదు, ఉమేష్ చంద్ర స్టాచ్యూ ఉంటుంది ఏంటది, ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ వెనకాతల ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ పైన ఒక 4 ఫ్రెండ్స్ కూర్చొని అందులో ఈ ఫస్ట్ ఫ్రెండ్ పైన సెకండ్ ఫ్రెండ్ అలా చేసి మాట్లాడుతూ ఉంటాడు. మాకే అంటే ఈ వీడిని నేనే అనమాట. సో మాకేంటంటే కింద మొత్తం ట్రాఫిక్, ఆ టాప్ లో ఉన్నాం కదా, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు అక్కడేమో ఇంటర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, వాళ్ళేమో కిటికీలో చూస్తున్నారు ఎగ్జామ్స్ రాయకుండా. మొత్తం ఇట్ వాస్ లైక్ కేయాస్ అనమాట. అంత కేయాస్ నేను ఎప్పుడు చూడలేదు, బికాస్ ఐ వాస్ ఆన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్. ఇలా నా భుజం మీద ఒక పర్సన్ చేసి డైలాగ్ చెప్తున్నాడు. ఎందుకు ఇదంతా జరిగిందంటే ఆ భుజం మీద చేసిన వ్యక్తి మహేష్ బాబు. సో ఆ సినిమా పేరు సీతం వాటిలో సినిమాలు చెప్పి, ఆ సినిమాలో నేను మహేష్ బాబు గారు ఫ్రెండ్ గా చేశాను. ఈ భుజం మీద చేసిన వ్యక్తి నేనే. ఊరంతా చెప్పేశాను, మహేష్ బాబు నా మీద చేసి మాట్లాడేది గురువు. ఇలా వేసి
అరే మనం ఇలా చేద్దాం మొత్తం కట్ చేసి మొత్తం టామ్ వేసాను. ఫైనలీ సినిమాలో సీన్ లేదు, మనందరికి జరిగేది లైఫ్ లో. ఆ సీన్ కట్ చేస్తారు. అయితే మా ఫ్రెండ్స్ అందరూ, అరే నువ్వు నా బిస్కెట్ వేసావు, అసలు ఇదంతా కాదంటే దేవుడి వల్ల డిలీటెడ్ సీన్స్ లో ఆ సీన్ వేసారు. యూట్యూబ్ లో ఉంది ఆ సీన్, కావాలని మీరు మళ్ళీ చూడొచ్చు. ఎస్సి డిలీటెడ్ సీన్ అని కొట్టండి వస్తుంది. అయితే అది ఎందుకు ఆపేయాల్సి వచ్చిందంటే పోలీసులు వచ్చి, సార్ పిల్లలు ఎవరో ఎగ్జామ్ రాయట్లేదు, మీరు ఇక్కడ ఉంటే మీరు దయచేసి తర్వాత ఎప్పుడైనా పెట్టుకుంటే అన్న స్పేస్ లో ఆ సీన్ కంప్లీట్ అవ్వలేదు, బట్ డిలీటెడ్ సీన్స్ అది వచ్చింది. సో దట్ ఈస్ ది ఆరా ఆఫ్ మహేష్ బాబు గారు. అండ్ ద సర్కిల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాజ్ he presented my film. ఇప్పుడు నేను ఎవరికి చెప్పక్కర్లేదు, అక్కడ పేరుంది, జిఎంబి ప్రెజెంట్స్ గురు. మా వాళ్ళందరూ నేను ఏడిపించిన వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగా చూసుకోవచ్చు. జిఎంబి ప్రెజెంట్స్ రావ్ బహదూర్. సో ఇట్స్ అ బిగ్గర్ సర్కిల్ అండ్ ఇట్ గాట్ కంప్లీటెడ్ అండ్ I'm super duper happy. We are eagerly waiting, all of us, the entire team, to show it to Mahesh Babu garu. The entire, of course, Namrata garu is always రోజు మాతో ఫాలో అప్ లోనే ఉంటారు. బట్ మహేష్ గారు వారణాసి షెడ్యూల్ నుంచి వచ్చిన తర్వాత చూసి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ బాబ్స్ రివ్యూ. సో ద బాబ్స్ రివ్యూ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఐఎమ్ 100% షూర్ ఇందాక అన్నట్టు ఇట్ విల్ బి ఆన్ పార్ ఫ్రమ్ ఆర్, విల్ ట్రై టు డూ అవర్ బెస్ట్ to take it to take it to every corner of India and like for the content you have created, and definitely they'll be very very proud of this Raw Bahadur. So the 4 circles close away, and of course ఇందాక ఏదో పాట పాడి తప్పులుంటే క్షమించండి, అసలు అర్థమైతే మన్నించండి. యేసుదాస్ గారు, I translate that later to you. It's a famous dialogue. So like I said, thank you for singing my first that's like my first hit song, to be honest, Nindi Chutte. And now this song, I'll cherish this. మీరు ఇలా పాడుతుంటే నాకు నిజంగా నిమిషమే అంటే like my I had goosebumps, literally I had goosebumps, because అరే అదేవో ఆటో ట్యూన్ లో అంటుంటారు, అవన్నీ వేస్తారు కదా, ఏంటి రైల్లో ఎంత బాగా పాడుతున్నాడు అంటే honestly it was like I was blown. I was like, wow, this is real talent. This is our very own Vijay garu, and thank you so much, sir. Thank you for being here. And of course Deepa Thomas, Deepa, definitely Rav Bahadur, నాకు, నీకు, వికాస్ కి, ప్రణవ్ కి, చేసిన ప్రతి యాక్టర్ కి రావ్ బహదూర్ ఇస్ గోయింగ్ టు బి లైక్ ఆర్ రెజ్యూమ్, ఆర్ విజిటింగ్ కార్డ్ నెక్స్ట్ టైం. అని నీకే కాదు, మన డైరెక్షన్ టీమ్ కూడా రావ్ బహదూర్ నువ్వు వేసిన వాళ్ళు పనిచేసావంటే, రావ్ బహదూర్ లో పనిచేసానంటే నీకు ఇమీడియట్లీ హైకులు కూడా వస్తాయి. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ దీపా, యు వర్ ఫినామినల్. ఐ నో ఇట్స్ ఈజీ. సి ఐ టెల్ యూ, నాకు మేకప్ వేశారు, నాకు అవి వేశారు, ఇవి వేశారు, వన్ వేశారు, ఓకే, బట్ అవి ఏం వేయకుండా నువ్వు అంత బాగా చేస్తావు. You were phenomenal in this film, and your transition from that bubbly looking girl in the song to what you have done in the film, which I can't reveal. People will go mad, and thank you for being a part of this wonderful film. And alage Vikas ఇక్కడ లేడు, వస్తాడు మళ్ళీ నెక్స్ట్ టైం. Vikas is phenomenal. Vikas has done a phenomenal character, and Achari character. అమేజింగ్ టాలెంట్, అమేజింగ్ గై. 6 అడుగుల 3 అంగుళాలు ఎంత ఉంటాడు మనిషి, లైక్ జెంటిల్ జాయింట్ అతను. అలాగే ప్రణవ్, ఫస్ట్ ఫిల్మ్ హస్ డన్ అ ఫినామినల్ జాబ్. కిరణ్, బుడ్డి చూడరా దిశలో అంటే నాకు చెప్పాలని కానీ మళ్ళీ అవన్నీ ఏంటంటే ఏదో ఆ జిన్స్ పడతా ఉంటాయి. బట్ నువ్వు ఫాస్ట్ అంత స్లో లేదన్నా, ఇది రజనీకాంత్ కదా. సో దిశలో రిమూవ్ మై ఫేస్, దిస్ స్వీట్ లిటిల్ ఫేస్. కిరణ్, ఫినామినల్. దిశలో ఇస్ గోయింగ్ టు బి సంథింగ్. అండ్ అప్పుడెప్పుడో విన్నాను, ఆయన ఎప్పుడో చిన్నప్పుడు కమల్ హాసన్ గారికి ఒక అవార్డు ఏదో వచ్చిందని, వీడికి కూడా గ్యారంటీ వస్తుంది. రిమూవ్ దిస్ గైస్ నేమ్స్, ప్రాబ్లీ
ఈ రోజు టైం లేక పాపం తనకి మైక్ లేదు, బట్ నెక్స్ట్ టైం మీరు అందరూ అడుగుతారు తనకి మనం అలాగే స్మరణ్ జిమ్మర్ సాయి ఆ మ్యూజిక్ డైరెక్టర్, అందరూ ఇది ఈ సాంగ్ తోనే అయిపోయింది అనుకుంటున్నారు బాస్. డాన్స్ నెంబర్స్ ఉన్నాయి ఇందులో తెలుసా, ఆ డాన్స్ మహా డాన్స్ చెప్పచ్చలేదు తెలియదు, సారీ ఓకే చెప్పేసి there are dance numbers in the film and స్మరణ్ ఈ ఫినామినల్ అనేది ఈ సినిమాకి ఏదైనా ట్యాగ్ లైన్ లో పెట్టేయాలేమో, ఫినామినల్ స్మరణ్ లవ్ యూ స్మరణ్, that's the least I can say for what you have done for this film. ఆ సాంగ్స్ కానీ నెక్స్ట్ అవి ఎప్పుడు రిలీజ్